హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేపల పులుసు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా నేను చెప్పినట్లు చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత చేప ముక్కలు, ఇది గడ్డి చేప అండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ముద్దర చేప కూడా. ఇందులో కొంచెం సాల్ట్, కల్లుప్పు వేసుకున్నాను, కొంచెం పసుపు వేసుకుని బాగా వాష్ చేసుకోవాలి. అప్పుడు నీచు వాసన రాకుండా ముక్క చాలా బాగా ఉంటుంది. ఆనియన్స్ పేస్ట్ ఇదిగో ఇక్కడ చింతపండు వాటర్లో వేసుకుని నానబెట్టుకుని ఉంచుకున్నాం. ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువే పడుతుందండి. అందులో గ్రీన్ చిల్లీస్ ఇలా కట్ చేసుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకుని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాను పీస్ కింద కాకుండా ఇలా మధ్యలో ఇలా హోల్ కింద పెట్టుకుని ఉంచుకోండి. తర్వాత మనం ముందుగా వాష్ చేసి ఉంచుకున్న ఈ చేప ముక్కలు అందులో వేసుకోవాలి. చేప ముక్కలన్నీ అందులో వేసుకుని అందులో కారం కూడా ఎక్కువే పడుతుందండి. కొంచెం మనం వేసుకునే దానికన్నా కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి. ఉప్పు, వేసుకుని మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసం వేసుకోవాలి. ఇలా ముక్కలు ములిగేంత వరకు ఈ చింతపండు రసం వేసుకోవాలి. ఇలా ములిగే వరకు వేసుకోవడం వల్ల అది లోపల నుంచి కుక్ అవుతుంది. ముక్క ఎక్కడ పచ్చిగా లేకుండా లోపల నుంచి కుక్ అవుతుంది. ఇందులో గరం మసాలా, ఇది ధనియా పౌడర్, చెక్క పౌడర్, ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు వేసుకున్నాం కదండి, అవన్నీ వేసుకుని చూడండి పై వరకు వేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని. కొత్తిమీరను కూడా ఇలా ముందుగానే వేసుకోవాలండి, అప్పుడే దీని ఫ్లేవర్ అంతా ఆ ముక్కలకి ఆ పులుసులో పడుతుంది. ముందుగా మనం హోల్ చేసుకుని ఉంచుకున్న టమాటోలాగే వేయాలండి. చూడండి ఎలా కుక్ అవుతుందో. అలా పై వరకు ఉన్నది కొంచెం ఇంతవరకు తగ్గే వరకు అంతసేపు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకోవడం వల్ల కూర చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఆయిల్ కూడా పైకి తేలింది. అంతే అండి, చేపల పులుసు రెడీ. చూడండి మనం పై వరకు పెట్టింది అక్కడి వరకు మరిగింది. ఇలా అవ్వడం వలన నీచు వాసన ఏమీ లేకుండా ముక్కలకి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది పులుసు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.